విసిగి వేసారి ఉన్నారా? ఆత్మీయ జీవితంలో వెనుకబడి ఉన్నారా? పరిశుద్ధాత్మను పొందలేకపోతున్నారా? దేవుని శక్తిని చూడాలని ఉందా? తిరుపతి ప్రాంతంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన అద్భుత సంఘం లివింగ్ గాడ్ మిరకిల్ సెంటర్ యవ్వన కాలంలో దేవునిచే పిలువబడిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ డానియల్ అబ్రహం గారిచే ప్రారంభించబడి గత 13 సంవత్సరాలుగా తిరుపతిలో పరిచర్యలు జరుగుతున్నవి. ప్రతి ఆదివారం తిరుపతిలో 2 ఆరాధనలు జరుగుతున్నవి. ఉదయం 8 గంటలకు తమిళ ఆరాధన మరియు ఉదయం 10:30 తెలుగు ఆరాధన. ఇప్పటికే అనేకులు పాల్గొని ప్రతి ఆదివారం ప్రొజెక్టర్ ద్వారా వీడియోలను చూస్తూ పరిశుద్ధాత్మతో నింపబడి దీవింపబడడానికి నేడే పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. వివరాలకు సెల్ నంబర్ 7093900365 వికసించబోతున్నాను. ఏ స్కూల్లో మనం వేస్ట్ అనిపించుకున్నామో, ఎక్కడ మనము పనికిరామని అనిపించుకున్నామో, ఏ జాబ్లో మనం యూస్లెస్గా పిలువబడుతున్నామో, మనకి చేత కాదు, మన వల్ల బ్రతకలేమని ఏ మనుషుల మధ్యలో మనం ఉంటున్నామో ఆ ప్లేస్లో నిన్ను దేవుడు వికసింపజేయబోతున్నాడు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అరణ్యము ఎండిన భూమి సంతోషించును. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అది బహుగా పూయచ్చు ఉల్లసించును. ఈ వాగ్దానం ఎలా ఉండబోతుంది? ఇక్కడ దేవుడు ఇచ్చిన వాగ్దానములో మనకి ప్రాముఖ్యంగా కనబడుతున్నది ఏమిటి? ఒక పుష్పము, ఒక పువ్వు వికసించి పెరిగి సువాసనను వెదజల్లి అద్భుతంగా మారుతున్నది. హల్లెలూయా! అదే కదా కనబడుతుందండి మనకి. ఒక పువ్వులు ఎక్కడ ఉన్నా కానీ ఒక ఫ్లవర్స్ అద్భుతంగా ఉంటాయి. అవి ఎక్కడున్నా కూడా ఎలా ఉంటాయి? అది అలంకరించడానికి. మన ఫంక్షన్, అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోపోతారు గ్రాండ్గా. ఆ పెళ్లి మండపాన్ని ఏం చేస్తారు? డెకరేషన్ అదిరిపోవాలా చెప్పేది. ఎంత డబ్బైనా పర్వాలేదు, ఎట్టుండాలంటే మండపానికి పెళ్లి ఫంక్షన్కి వచ్చే వాళ్ళంతా షాక్ అవ్వాలి. ఎన్ని చేసినా అమ్మాయి చేతికి ఒక బొకే ఇస్తారు. అది ఎత్తుకొని దేవతలాగా ఆమె నడుచుకొని వస్తూ ఉంటే చూసిన వాళ్ళంతా అబ్బా, అలంకారం, ఫ్లవర్స్ కదా. ఒక పుష్పము, ఒక పువ్వు ఎక్కడ ఉన్నా కానీ రెండు విషయాలు మనం చూడవచ్చు. మొదటిది ఏమంటే అది ఎక్కడ ఉన్నా అందరికీ కనిపిస్తుంది, అట్రాక్షన్. మీరు అంత మంచి ఇల్లు కడతారు, ఇంటి ముందు ఫుల్గా ఏం చేస్తారు ఏమండి? ఏ చెట్లు పెడతారు? విష సర్పాలు వచ్చే పువ్వులు, ముళ్ళ కంపలు తెచ్చి పెడతారా? ఏ చెట్లు పెట్టేది మనం ఇంటి ముందు? ఇప్పుడు బాగా నాలెడ్జ్ పెరిగిపోయింది. ఆ చెట్టు పువ్వు ఇవ్వాలి, ఆక్సిజన్ ఇవ్వాలి. ఏ చెట్లు ఆక్సిజన్ లేదు. జనాలు అనుకుంటున్నారు అందంగా ఇంటిని అలంకరించాలి. ఇప్పుడంతా ప్లాస్టిక్ పువ్వులు వచ్చేసినాయి, దాంట్లో కూడా ప్లాస్టిక్లో పువ్వులు. మనిషికి చాలా సంతోషాన్ని కలిగించేది పుష్పాలు. సో బైబిల్లో మనకి పువ్వుల గురించి ఏం చెప్తున్నాడు? కొన్ని వచనాలు మనం తీసుకుందాం. పరమగీతములు, సాంగ్ ఆఫ్ సాలమన్ 2వ అధ్యాయం, పరమగీతములు 2వ అధ్యాయం 11 నుంచి 13 వరకు మనం చూద్దాం. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. హల్లెలూయా. తర్వాత పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్మురమ్ము. చూడండి, పువ్వులు పూసుంటే ఒక ఆనందం కలుగుతుంది మనుషులకి. బాగా ఫ్లవర్స్ అన్ని వికసించి, ఏమండి ఎవరు వేసారండి? ఈ భూమి అంతా కూడా పువ్వులు. అడవిలోకి వెళ్ళినా కూడా పువ్వులు పూస్తున్నాయండి. అక్కడ పక్షులు ఎంజాయ్ చేస్తున్నాయి హాయిగా. ఎక్కడ పోయినా భూమి అంతా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పువ్వులతో అలంకరించి ఉన్నాడు. హల్లెలూయా. పువ్వులతో, పువ్వులు బాగా పూసునిందంటే మనిషికి సంతోషం వస్తుందంట. ఎందుకు తెలుసా? పువ్వులు పూసుంటే మనిషికి సంతోషం. ఎందుకండి?
అది చూస్తే ఒక అట్రాక్షన్ వస్తుంది, అది కాదు. ఒక మామిడి చెట్టు పూత ఫుల్గా పట్టునిందంటే రైతుకు భలే ఆనందం. ఏమిటి? ఎందువల్ల? అట్ట చెప్తే మీకు తెలుస్తుంది. అర్థమైందా? మానవునికి ఎందుకు సంతోషం అంటే పువ్వుల తర్వాత చాలా దిగుబడి వస్తుంది. హల్లెలూయా. ప్రతి పుష్పము పూసిన తర్వాత నెక్స్ట్ ఏం రాబోతుంది? తమకు ఆశీర్వాదం తీసుకొచ్చే పంటను జ్ఞాపకం చేస్తుంది. ఒక పెద్ద పంట ఉన్నదానికి సూచన పుష్పము పుష్పించడం. హల్లెలూయా. ఒక పెద్ద పంట నీకు ఉన్నది కదా. పోతుంటే విలేజ్ సైడ్లో కొన్ని మామిడి తోటలు మన ఏరియాలో చాలా ఉన్నాయి. ఆ రూట్లో పోతా ఉంటే చాలు అక్కడక్కడ ఆపి చూస్తూ ఉంటారు. కొంతమంది నిలబడుకొని, ఏం పట్టిందిరా పోత, అడవిడ భలే మెయింటైన్ చేస్తున్నాడు రా నీట్గా. కొన్ని చెట్లు చూడండి, ఆడాడ కొన్ని ఉంటాయి. ఆ ఓనరే వచ్చి వస్తాడు, దీనికి ఏం రాబట్టింది, సరిగ్గానే పోయలేదు. పూత రావడము. పక్షులు కూడా ఏం చేస్తాయంట, అరే మంచి కాయలు మనం తినొచ్చు, మనకి మంచి పంట రాబోతుంది, కోలాహలం చేస్తాయంట. మానవులకు ఆనందం, సృష్టికే ఆనందం. సృష్టికర్త పువ్వులను భూమి అంతా వేసి ఉన్నాడు. ఈరోజు ప్రతి ఏరియాలో తోట పెడుతున్నారు, గార్డెన్స్ పెడుతున్నారు, పార్క్ పెడుతున్నారు. ఈ భూమిలో మనుషుల్ని, జంతువుల్ని, పక్షుల్ని అన్ని సృష్టించిన తర్వాత దేవుడు కూడా ఒక పెద్ద పార్క్ కట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పార్క్ పేరు ఎవరికైనా గుర్తుందా అండి? ఏదేను తోట. ఆమేన్. దేవుడే స్టార్ట్ చేసేది. బైబిల్లోనే అన్నీ ఉన్నాయి. ఆ తోట ఎందుకు ఒక పార్క్ పెట్టాడంటే దాంట్లో ఈ భూమిలో ఉండే సమస్తము అక్కడక్కడ పెరిగి ఉంటాయి. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఏరియాలో కొన్ని ఫలాలు పుడతాయి. కానీ ఏదైనా తోటలో అన్నిటినీ తీసుకొచ్చి పెడతారు. ఏమండి, రేపు మీకే ఒక 2 ఎకరాలు పొలం వచ్చింది అనుకోండి, ఏమండి, అక్కడ మొలిసే చెట్టును పెట్టుకుంటారా? అన్ని ఊర్లోంచి తెప్పించి, చెప్పండి, అన్ని ఊర్లోంచి మాకెందుకు వస్తుంది 2 ఎకరాలు అట్ట ఏడ్చుకుంటా ఉండకూడదు. అర్థమైందా? దేవుడు ఎలాంటి వాడంటే వీక్నెస్ నుంచి నిన్ను పవర్ఫుల్గా మార్చగలిగిన దేవుడు. ఈ ప్రపంచము నీకు బాధలు, కష్టాలు, వేదనలు వస్తే అట్టే ఉండు, కొంచెం మందు తాగు, దాన్ని మర్చిపో అంటుంది. కానీ కొంచెం ఈ మందులు తాగండి, ఏమేమి ఉన్నాయి మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. అవి తాగండి, మత్తు మందు తాగి కొంచెం రిలాక్స్ అయ్యి మర్చిపో. తెల్లవారుతుంది మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయా లేదా? సేమ్ ప్రాబ్లమ్స్ అడిక్ట్ చేస్తుంది ఈ ప్రపంచం. కానీ దేవుడు ఆ సమస్య నుంచి నీకు లేవడానికి ఒక వాగ్దానాన్ని ఈరోజు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నేను చెప్తాను. మీకు ఒక 2 ఎకరాలు పొలమో, 1 ఎకరా పొలమో లేదు, 100 సెంట్లో, 50 సెంట్లో, 10 సెంట్లో ఉందంటే దాంట్లో అక్కడ మొలిసే చెట్టును పెట్టుకుంటారా? ప్రపంచంలో ఉండే అన్నిటినీ తీసుకొచ్చి బెస్ట్ ఫ్రూట్స్, బెస్ట్ ఫ్లవర్స్ అని నాటి చక్కగా పెట్టుకుంటారా? ఎవరైనా సరే ఏం చేస్తాం మనం కదా, అన్నిటినీ ఉండే చోట్లో ఎంతవరకు అవుతుందో కదా. దేవుడే ఒక మనిషి కోసం ఒక తోట నాటి దాంట్లో భూమిలో ఉండే సమస్తమైన బెస్ట్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఏదైనా తోటలో పెట్టి తనకిష్టమైన మనుషుల్ని అక్కడ వదిలాడు. హల్లెలూయా. ఈ యొక్క వికసించడం, దాని గురించే ఇక్కడ నేను పెద్దదిగా పెట్టున్నాను. మీరు నాకు దేవుడు చెప్పిందని చెప్తున్నాను. మీరు ఆ వాగ్దానంలో చూస్తే ఆ వికసించడం, పువ్వులు అందరి దగ్గర ఉంటుంది, పువ్వులు పూయడం, వికసించడాన్ని గురించే నేను ఇక్కడ తెలియచేస్తున్నాను. గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నా ఈ 2022లో వికసించబోతున్నావు. నువ్వు ఎడారిలో ఉన్నా కూడా ఎండిపోవు, వికసిస్తావు. నువ్వు శ్రమల్లో ఉన్నా, నీ జాబ్లో వేదన పడుతున్నా, అక్కడ నువ్వు ఏం చేయబోతున్నావు? ఏ ప్లేస్లో నువ్వు ఉంటున్నావు అక్కడ వికసిస్తావు. చెట్టు తన వేరును తీసుకొని ఇంకో ప్లేస్కి పోలేదు, పక్షి ఎగిరిపోతుంది, పొట్టు ఎగిరిపోతుంది. చెట్టు వల్ల కాదు, దానివల్లే దేవుడు వచ్చాడు ఈరోజు. హల్లెలూయా. దేవుడు వచ్చి చెప్తున్నాడు, నువ్వు ఉన్న చోటులోనే నిన్ను వికసింప చేయబోతున్నాను. నీ జీవితంలో నీవు ఉన్న చోటునే, చెప్పండి, నోరు తెరిచి అందరూ చెప్పండి, నేను ఉన్న చోటునే వికసించబోతున్నాను. ఏ స్కూల్లో మనం వేస్ట్ అనిపించుకున్నామో, ఎక్కడ మనము పనికిరామని అనిపించుకున్నామో,
ఏ జాబ్లో మనం యూస్లెస్గా పిలువబడుతున్నామో, మనకి చేత కాదు, మన వల్ల బ్రతకలేమని ఏ మనుషుల మధ్యలో మనం ఉంటున్నామో ఆ ప్లేస్లో నిన్ను దేవుడు వికసింపజేయబోతున్నాడు. దట్ ఈస్ ద ప్రామిస్. ప్రామిస్ ఎలాంటి టైంలో చేస్తున్నాడో గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏడుస్తూ వేదనతో నేను బ్రతకలేను, నేను చచ్చిపోతాను, నేను జీవించలేను అనుకుంటున్న తరుణంలో దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు, నేను నీకు ప్రామిస్ చేస్తాను, నేను చెప్తున్నాను, నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, నీవు తప్పకుండా వికసిస్తావు. కుడి చేతిని పైకెత్తి ఒక మాట చెప్పండి, నేను తప్పకుండా వికసించబోతున్నాను. ఎస్, నేను వికసించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ ఫ్లవర్స్ అంటేనే అది కలర్ఫుల్. ఏమండి, ఒక రోజా పువ్వులు అనుకుంటే దాంట్లో 600 రకాలు ఉన్నాయంట. ఎన్ని రకాలు ఏమండి? ఒకరికేమో వైట్ రోసెస్ ఇష్టం, ఒకరేమో డార్క్ రెడ్, ఒకరేమో లైట్ కలర్ కదా. ఎన్ని రకాలైన రోసెస్ ఉన్నాయో. కలర్ఫుల్ అండి, రకరకాలైన కలర్ఫుల్. అదేలాగా కలర్ఫుల్ మాత్రం కాదు, బ్లిస్ఫుల్ అంటారు. అంతే, ఒక ఆనందాన్ని కలిగిస్తుందంట మనిషికి. ఆ ఫ్లవర్స్ని చూసినప్పుడు నీవు వికసించేది 10 మందికి ఏడుపుగా ఉండదు, నువ్వు వికసించేది 10 మందికి ఆనందకరంగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీ జీవితం కదా, మనల్ని చూసినప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మా కొడుకు పుట్టే వరకు మా లైఫ్లో బ్లాక్ అండ్ వైట్ లైఫ్ అని. తర్వాత ఇప్పుడు అంతా కలర్ఫుల్గా మారిపోయింది. ఆమేన్. ఈ దేవుడు చేస్తాడు కలర్ఫుల్గా. ఎంతమంది లైఫ్ ఈరోజు బ్లాక్ అండ్ వైట్గా ఉంది, చాలా ఆర్డనరీగా పోతుంది పాస్టర్. గూడ్స్ ట్రైన్ లాగా ఎక్కడ పడితే ఎవడన్నా క్రాస్ చేస్తున్నాడు. చిన్న బండి వచ్చినా సార్ ప్యాసింజర్ నన్ను ఎత్తి సైడ్లో వేస్తున్నారు పోట. మన వల్ల అందరికీ లాభం ఉండవచ్చు, మనకి లాభం లేదు. చెప్పండి హల్లెలూయా. నీ వల్ల అందరికీ లాభం ఉండొచ్చు, నీకు లాభం ఉందా అని ఈరోజు అడుగుతున్నాను. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు లాభం వచ్చేదానికి ఆయన వచ్చున్నాడు. ఆమేన్. ఈరోజు ఎంతోమందికి నువ్వు ఉపయోగపడుతూ ఉండొచ్చు. నిన్ను యూజ్ చేసుకుని యూజ్ అండ్ త్రో లాగా పడేస్తూ ఉంటారు మనుషులు. దేవుడు వచ్చున్నాడు నీ లైఫ్లోకి. ఆమేన్. నీ లైఫ్ని కలర్ఫుల్గా, బ్లిస్ఫుల్గా మార్చబోతున్నాడు. ఆమేన్. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ 2022. ఈ 2022 సంవత్సరపు వాగ్దానము నీ జీవితంలో అద్భుతంగా ఉండబోతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. 2 వచనాలు చాలా ముఖ్యమైనది మనం చూడబోతున్నాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది, విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. దేవుడు అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించి ఆదామును హవ్వను తీసుకొచ్చి నిలబెట్టేసి, ఎలా ఉంది? బాగుంది, నేనే సృష్టించాను, మీకు డాడీ నేనే. హల్లెలూయా. ఎలా ఉంది? వాళ్ళు ఒకటే ఎక్సైట్మెంట్. అన్నీ ఉన్నాయి ఇక్కడ. నది ఉంది, అద్భుతమైన ప్లేస్ ఇది. దేవుడు వారికి ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఏమిటి తెలుసా? ఇలాగ న్యూ ఇయర్లో మనం వచ్చి దేవుడి దగ్గర నాకేమి ఇస్తావు అని మనం వచ్చి నిలబడిన ఈ తరుణంలో దేవుడు మనకి చెప్పేదే వాళ్ళకి అప్పుడు చెప్పున్నాడు. ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం ఆ వచనం. అందరూ కూడా చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించాడంట. ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇది నెరవేరబోతుంది. ఆమేన్. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించి, భూమి అంతా నిండిపోండి. హల్లెలూయా. ఇంత దేవుడు ఆయన నోరు తెరిచి ఫస్ట్ మనుషులతో మాట్లాడిన మాట నేను నీకు చెప్తున్నాను ప్రియమైన వారలారా. మొదట నువ్వు ఫలించాలా. ఒక పువ్వు కూడా రాకుండా ఉండదు. ఇప్పుడు చర్చిలోనే ఉండేది, లైఫ్లో ఒక ఆశీర్వాదాన్ని అనుభవించేది లేదు. వేరు కొంచెం లోపలికి పోనీయాల. హల్లెలూయా. చర్చితో బాగా కనెక్షన్ పెంచండి. ఆమేన్. ఆశీర్వాదం కావాలని ఆశ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది, అందరికీ ఉంటుంది. మనిషి అన్న తర్వాత టక్కని ఒక మనిషికి ఇచ్చేసి ఫోన్ ఇచ్చి, ఒక ఫోన్ కొంచెం మాట్లాడతానంటే అది నువ్వే ఎత్తుకో అంటే ఎట్లుంటుందండి? తీసుకొని చూస్తున్నారు. హలో సార్ నీకే పెట్టుకో, ఫోన్ లేకుండా ఉండవు, ఎత్తుకోబో. అటుండదు ఆశీర్వాదం. ఆమేన్.
అలాగే దేవుడి దగ్గరికి వచ్చి నన్ను ఆశీర్వదిస్తావా అంటే నిన్ను నేను చాలా ఎక్కువ అదే దేవుని గొప్పతనం. అయితే ఆయనతో నీకు ఐక్యత లేకుండా ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. డబ్బులు కావాలా, ఉన్నతంగా ఉండాలా, పేరు తెచ్చుకోవాలా, 10 మంది మనల్ని పొగడాలా, గొప్ప చెప్పాలా, అందరికీ ఉంటుంది ఆశ. దేవుడితో ఐక్యపడుబా, దేవునితో ఐక్యపడండి. మనం ఫలించి పెరగబోతున్నాం. దేవుడు మనుషులతో మొట్టమొదట మాట్లాడిన మాట ఇది. తర్వాత భూమి అంతా ఏం చేస్తామంట, మనం నిండిపోవాలి. ఆమేన్. ఇదే మాటను మనకిస్తున్నాడు దేవుడు ఈరోజు. ఆమేన్. ఎలాగా? యేసుక్రీస్తు పునరుద్ధానమైన తర్వాత శిష్యులతో చెప్పిన మాట తీసుకోండి. మత్తయి సువార్త 28, మత్తయి సువార్త 28, 18 నుంచి 20 వరకు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా ఈ భూమిలో ఆశీర్వదించబడుతున్నాం. హల్లెలూయా. నువ్వు నేను దేవుని బిడ్డలుగా దీవెన పొందుకుంటున్నాం. మన సువాసన ఈ ప్రపంచమంతా వికసించబోతోంది. ఎవరో ఒక అన్యులు నీ జీవితాన్ని చూసి, నిజాయితీగా ఉండే నీ జీవితాన్ని చూసి వాళ్ళు దేవుని స్తుతించేది అది సువాసన. ఆమేన్. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇలాగా ఆదాము హవ్వని సృష్టించిన తర్వాత దేవాతి దేవుడు చెప్పాడో అదేలాగే భూమి అంతా మనం విస్తరించాలి సువార్తతో, మన మంచి క్రియలతో, మన మంచి నడవడికలతో. ఈ భూమిలో ఎవరు నీతిగా బ్రతకట్లేదు, ఈ భూమిలో ఎవరు సాక్షిగా బ్రతకట్లేదు. ఈ భూమిలో దొంగతనాలు ఉన్నాయి, ఏమార్చేది ఉంది, వేషధారణ ఉంది, అబద్ధాలు ఉంది. ఈరోజు దేవుని కోసం దేవుని చేతిలో ఫలించే వాళ్ళు కావాలి. నువ్వు దేవుని చేతిలో ఒక పుష్పములాగా మారాలి, అద్భుతమైన ఒక పువ్వుగా మారి నువ్వు వికసించాలి. దేవుని యొక్క తోటగా మారి నీ యొక్క తోటలో ఉంటున్న ఆ పుష్పము అది ఎంత వికసిస్తుందంటే భూమి అంతా కూడా సువాసన వస్తుంది. హల్లెలూయా. సొలొమోను దేవాలయంలో కూడా ఏముందంట ఫ్లవర్స్తో చేయించాడు. యేసు ప్రభును చూసి ఈ విశ్వాసులు ఇవన్నీ ఆయన చెప్పి మాట్లాడుతున్నాడు, నువ్వు వికసిస్తావు, నువ్వు బాగుంటావు అంటే, ఏం వికసించే స్వామి, మంచి గుడ్డలు లేవు. ఎవరనేది? విశ్వాసులు. చూడండి ఆయన ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉంటాం. వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది? వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది? నీకు అపనమ్మకం ఉంటే నెరవేరదు. నువ్వు విశ్వసించడం ద్వారా నీ జీవితంలో నెరవేరుతుంది. యేసయ్య మాట్లాడుతున్నాడు పువ్వుల గురించి. ఆయన చెప్తాడు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 28 నుంచి 30 వరకు మనం చూసి ప్రార్థన చేసుకోబోతున్నాం. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవో వడకవో, ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. చూడండి, పువ్వుల జీవితము ఎంతసేపు అండి? ఒక 6 ఏళ్ళు ఉంటుందా ఒక పువ్వు పూస్తే? చెప్పండి. ఒక సంవత్సరం ఉంటుందా? చెప్పండి. పువ్వులు పూస్తే ఎన్ని రోజులు ఉంటుంది? 4 రోజులు ఉంటుందా? 1 మంత్. ఒక్కరోజు ఉండే పువ్వుకు దేవుడు సొలొమోను కంటే కాస్ట్లీ డ్రెస్ వేస్తున్నాడంట. ఎలాంటి డ్రెస్ అండి? ఈ ప్రపంచంలోనే సొలొమోను లాగా అంత కాస్ట్లీగా బ్రతికింది ఎవడు లేదు. సదాం హుసేను లేదు, ఇంకా కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, గడాఫీ అంటారు. వాళ్ళకి ఎవరన్నా ఒకరికి అవార్డు ఇస్తారు, ఆ మనిషి వేసుకున్నాడు అన్ని మెడల్స్. ఆయన మెడల్ ఇవ్వాల్సినోడే మెడల్ తగిలించుకొని తిరుగుతాడు. ఇడి అమీన్ భయంకరమైన వాళ్ళు, హిట్లర్, వీళ్ళు కూడా ఎవరు జీవించలేదు అంత గొప్పగా. ఏదంట యేసయ్య చెప్తున్నాడు, సొలొమోను కూడా అంత గొప్ప బట్టలు వేసుకోలేదు, పువ్వులకు వేయిస్తున్నాను నేను బట్టలు. హల్లెలూయా. ఒక రోజే ఉంటుంది ఫ్లవర్స్, మ్యాక్సిమం 3 days. అంతేనా ఉండేది అవి? కానీ దానికి ఎందుకు అంత మహిమ? అది పువ్వులు కాబట్టి. దానిలో చాలా ముఖ్యమైన గుణములు ఉన్నాయి దేవుని బిడ్డలారా. పువ్వులు చూసేదానికి అట్రాక్షను, మంచి సువాసన మాత్రం కాదు, దాని లోపల ఒక శ్రేష్టమైన తేనె దాగి ఉంది. హల్లెలూయా. దాని లోపల ఒక శ్రేష్టమైన తేనె ఉంది. ఒక్కరోజే బతికుంటుంది. మానవునిగా నువ్వు వికసించడం ఒక పుష్పములాగా అందరికీ అట్రాక్షను, నీలో ఉంటున్న మంచి క్రియలు 10 మంది చూసి నిన్ను పొగట్టమో కాదు, ప్రేమ అనే తేను నీ లోపల దేవుడు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా.
నువ్వు అనేకులకు ప్రేమ ఉంటేనే ఆ పుష్పానికి విలువ. గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు బిడ్డగా ఈ భూమిలో ఈ 2022లో నువ్వు వికసించాలి అంటే, వికసించిన పువ్వు లోపల అందమైన రూపం మాత్రం కాదు, మంచి సువాసన మాత్రం కాదు, ప్రేమ అనే తేనె లోపల ఉంటుంది. ప్రేమ, నీ లోపల ప్రేమ ఉండాలి. అన్ని చోట్ల నువ్వు వికసించాలి. హల్లెలూయా. ఆయన ఎదుట నిజాయితీగా నిలబడేవారిని, ఆయన కోసం త్యాగం చేసేవారిని నేను ఈ 2022లో నా కోసం కాదు, నేను యేసు కోసం వికసించబోతున్నాను. ఓ, ఐఎమ్ గోయింగ్ టు బ్లూమ్. నేను వికసించాలి ఫర్ జీసస్. యేసు కోసం నేను వికసించాలి, యేసు కోసం వికసించాలి. దేవా, 2000 సంవత్సరాలకు ముందు శిష్యులను చూసి చెప్పావు, భూమి అంతా సొంతం చేసుకోండి, అన్ని ప్రాంతాలకు వెళ్ళండి. క్రైస్తవుని తల మీద ఉంటున్న ఆశీర్వాదం ఎలాంటిదంటే, అతను ఎడారిలో కూడా వికసించగలడు. దానికి యేసు చెప్పాడు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, భూమి అంతం వరకు వెళ్ళండి, నువ్వు తప్పక వికసిస్తావు. హల్లెలూయా. నువ్వు తప్పక వికసిస్తావు. నీ చేతికి ఉన్న వాగ్దానము నీ జీవితంలో నెరవేరబోతుంది. సంగమా, నిన్ను దేవుడు వికసించబోతున్నాడు. దేవుని ఆశీర్వాదం ఈ బిడ్డల మీద నెరవేర్చబడిన గాక. పేరు పేరున ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థించి సొంతం చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా చిరునామా లివింగ్ గాడ్ మిరాకిల్ సెంటర్, 5th క్రాస్, ఉపాధ్యాయ నగర్, గ్రాండ్ వరల్డ్ రూట్ నందు సరోవర్ హోటల్కి వెళ్ళే దారి, HP పెట్రోల్ బంక్ ఎదురుగా, తిరుపతి 517501 AP. మా సెల్ నంబర్స్ 9397924365, 7093900365. దేవుడు మిమ్మల్ని దీవించును.